చేయండి. స్వీట్ షాప్లో తీసుకున్న లడ్డు సిమిలర్ లడ్డు కూడా దొరుకుతున్నాయి. అది జాగ్రఫికల్ ఇండికేషన్ తిరుమల లడ్డు. ఈవెన్ పదార్థంలో కూడా తేడా ఉంది. ఇప్పుడు జాగ్రఫికల్ ఇండికేషన్ ప్రత్యేకత ఏంటంటే జిఐ ట్యాగ్ అంటే అక్కడ మాత్రమే దొరికేదని. ఈవెన్ పదార్థం కూడా వేరే దగ్గర దొరకదని. నేను పదార్థం గురించి కూడా మాట్లాడతలేను. మీరు ఒక లడ్డు తీసుకెళ్ళి ఒకరికి ఇవ్వండి, వాళ్ళలో ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి. తిరుపతికి వెళ్ళొచ్చామని లడ్డు ఇవ్వండి, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి. మీకు అర్థమైపోతుంది కదా తేడా. అసలు కెనాట్ ఈవెన్ కంపేర్ కదా. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, డబ్బుతో తిరుపతి లడ్డు ఎలా కట్టలేము. అది 10,000 రూపాయలు క్యూలో టికెట్ తీసుకున్నాం కనుక మాకు ఎక్కువ లడ్డూలు ఇవ్వాలి, మాకు స్పెషల్ లడ్డు ఇవ్వాలి. 1,00,000 రూపాయల టికెట్ తీసుకుని ఇంకా స్పెషల్ లడ్డు ఉండదు. లడ్డు లడ్డే. దేవుని ముందు అందరూ సమానలే. అఫ్కోర్స్ తిరుమలలో ఈ విఐపి దర్శనాలు కాస్ట్లీ, అర్చన చేయాలంటే ఇంత కాస్టు, 10,000 రూపాయలు ఇస్తే ప్రత్యేక దర్శనాలు. ఈ ప్రాక్టీస్ వాస్తవంగా చాలా విమర్శలు కూడా ఉన్నాయి. దేవుని ముందు అందరూ సమానలే కదా. డబ్బున్నవాడు ఒక రకమైన దైవ దర్శనం, పేదవాడికి ఇంకో రకమైన దైవ దర్శనం ఏంటి అనే ప్రశ్న కూడా ఉంది. అఫ్కోర్స్ దానికి రీజనింగ్ ఉంటే ఉండవచ్చు, నేను ఆ వివాదాలకు వెళ్ళడం లేదు. కానీ అల్టిమేట్గా దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు ఏ క్యూలో వచ్చావు కూడా ఇంపార్టెంట్ కాదు. దేవుని సమక్షంలో నిలబడ్డప్పుడు నీవు సామాన్యుడిగా ధర్మదర్శనానికి వచ్చావా, లేదు నీవు 10,000 టికెట్ పెట్టి వచ్చావా, నువ్వు 500 టికెట్ పెట్టొచ్చా, సంబంధం లేదు. నీ దేవుని ముందు నిలబడ్డప్పుడు నిన్ను నీవు మర్చిపోయి నీ అన్ని రకాల ఆహాలు వదులుకొని ఆ దేవదేవుని పాదాల ముందు నీ మనస్సు పెట్టి పూజించాలి కదా. అది కదా భక్తి అంటే. సో అది భక్తి అన్నప్పటికీ నీకు 10,000 రూపాయలు కాస్ట్లీ అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. ఇక బెగ్గర్స్ అనే పదం తర్వాత ఇంకా అది అన్యాయం అనుకోండి, కాస్ట్లీ అనే పదం వస్తుంది. అలా అయితే మనం దేవుని దగ్గరికి ఎందుకు పోతున్నాం? దేవుని దగ్గర పోయేదే దేవా నాకు నీ ఎందుకు భక్తిని కల్పించమని అడుక్కోవడానికి వెళ్తున్నా కదా. అనేక రకాల కోరికలతో కదా దేవుని దగ్గరికి వెళ్ళేది. సో ఎవ్రీబడి వాంట్స్ సంథింగ్ ఫ్రమ్ ద గాడ్ కదా. దేవునికి ఏదో నువ్వు మురవ చేస్తానికి పోతలేవు కదా. అందువల్ల దేవుని పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇంటెన్షనల్ కాదని వివరణ ఇచ్చేది కనుక మనం కాంట్రవర్సీ బియాండ్ పాయింట్ అవసరం లేదు. ఎందుకంటే నా ఇంటెన్షన్ అది కాదు, మాటల్లో పొరపాటు జరిగింది. అయినా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వాస్తవంగా నన్ను గత కొన్ని రోజులుగా అడుగుతున్నారు కూడా, సార్ సోషల్ మీడియాలో ఇంత సెన్సేషన్ అయింది, మీరు సమర్థిస్తారా సార్ దీన్ని, మీరు ఎందుకు కామెంట్ చేయడం లేదని కూడా అడుగుతున్నారు. నేను ఎందుకు కామెంట్ చేయలేదంటే ఆ చర్చను ఆ రచ్చను పెంచదలుచుకోక ఇప్పటిదాకా కామెంట్ చేయలేదు. కానీ మీరు ఎండార్స్ చేస్తున్నట్ల మౌనమే అర్ధాంగీకారం అని ఒక మెసేజ్ పెట్టాను నిన్న. అంటే మీరు అన్నిటి మీద రియాక్ట్ అవుతారు, ఎక్కడో ఉక్రెయిన్లో అయ్యేదాన్ని మీరు రియాక్ట్ అవుతారు, అమెరికాలో షూటింగ్ మీద రియాక్ట్ అవుతారు, దీని మీద ఎందుకు రియాక్ట్ అవుతలేరు సార్? సోషల్ మీడియాలో ఇంత డిస్కషన్ అయినా మీరు ఐబొమ్మ వివాదం పైన రియాక్ట్ అయ్యారు. ఇదొక బాధ. ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇదొక సమస్య. ఏ కారణం రీత్యా రియాక్ట్ కాకపోతే అది కూడా దాడే. నువ్వు ఎందుకు దాడని అనేక రకాల ఆరోపణలు చేస్తూనే ఉంటారు, నువ్వు ఎందుకు రియాక్ట్ కాలేదని. చాలా పెద్ద సమస్య. ఒక 4 రోజులు రియాక్ట్ కాకపోతే. సో దీని మీద ఎందుకు రియాక్ట్ కాలేదంటే ఆ చర్చను ఆ రచ్చను పెంచడం ఇష్టం లేక రియాక్ట్ కాలే. కానీ ఎందుకు రియాక్ట్ కావాల్సి వస్తుంది అంటే ఆ ట్రెండ్ ఇవాళ ఒక వ్యక్తి చేస్తే ఇంకో వ్యక్తి చేయొచ్చు. దిస్ ట్రెండ్ ఈజ్ యు ఆర్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ బిఫోర్ గాడ్. నీవు దేవుని ముందు ఇన్ఫ్లుయెన్సరు కాదు. నాగేశ్వర్ అనే వ్యక్తి ఆ దేవదేవుని ముందు నిలబడితే నాకు గుర్తు రావాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణల కొరకు ఒక నిలబడ్డ సామాన్యునే తప్ప నేను ఒక మాజీ ఎమ్మెల్సీ 11 లక్షలు నాకు యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఈ సర్వ చరాచర జగత్తును సృష్టించిన దేవుని ముందు నిలబడి నా 11 లక్షల ఇన్ఫ్లుయెన్సర్ తెచ్చుకోబెట్టనా అండి? అసలు ఈ సమస్త సృష్టి ఆ దేవుని వల్ల కదా. అక్కడ నిలబడ్డప్పుడు నీ అహం ఎందుకు ఉండాలి? నేను పిహెచ్డీ చేసిన, నేను ఇంత చదువుకున్నా, నేను ప్రొఫెసర్ ఉన్నా, నేను 100 కోట్లు సంపాదించిన. నోబడీ ఈజ్ కాస్ట్లీ బిఫోర్ గాడ్. ఇది భక్త కన్నప్ప సినిమా చూడాలి. కన్నప్ప అయినా 100 కోటీశ్వరుడైనా ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి ఏమీ తేడా లేదు. శబరిమాత ఏమిచ్చింది శ్రీరామచంద్రుడికి? 10,000 రూపాయలు టికెట్ ఇయ్యలే. శబరిమాత ఏమిచ్చింది? ఒక పండు కొరికిచ్చింది. ఆ సర్వంతర్యామైన దేవదేవుడు దాన్ని మహాప్రసాదంగా స్వీకరించాడు కదా. ఇది కదా హిందూ పురాణాలు హిందూ ధర్మశాస్త్రాలు చెప్పేది.
ఒక శబరి, ఒక కన్నప్పని చూడండి, దే ఆర్ నాట్ కాస్ట్లీ. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాస్ట్లీ, ఫర్గెట్ అబౌట్ బిగ్గర్. కాస్ట్లీ అంటే ప్రశ్న ఉత్పన్నం కాదు. సో అందువల్ల మన భౌతిక ప్రపంచములోని ఇంద్రియాలన్నిటినీ జయించి భౌతిక ప్రపంచం నుంచి బయటపడి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండాలి. తిరుమలకు పోతే, తిరుమలకు పోయినాక కూడా నా 10,000 రూపాయల టికెటు, నేను విఐపి, నేను స్పెషల్ దర్శనంకి వచ్చాను అనే భావనతో దేవుని గుడిలోకి ఎంటర్ కావద్దు, దేవుని ముందు నిలబడకూడదు.